మహిళల వన్డే వరల్డ్ కప్ ను భారత జట్టు తొలిసారి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ రిచా ఘోష్ ను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. బెంగాల్ రాష్ట్ర అత్యుత్తమ పౌర పురస్కారం బంగభూషణ్ ను అందిస్తున్నట్లుగా ప్రకటించిన మమతా బెనర్జీ దానికి సంబంధించిన మెడల్ ను అందజేశారు. దీంతో పాటు బెంగాల్ పోలీస్ శాఖలో రిచాను డీఎస్పీగా నియమిస్తున్నట్లుగా సీఎం వెల్లడించారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తరఫున రిచాకు బంగారు తాపడంతో చేసిన ఒక ప్రత్యేక బ్యాట్ ను బహుకరించడంతో పాటు 34 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో రిచా 34 పరుగులు సాధించగా ఆమె చేసిన ఒక్కో పరుగుకు 1 లక్ష చొప్పున ఈ బహుమతిని ఇస్తున్నట్లుగా క్యాబ్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గంగూలీ రిచాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ప్రధాని మోదీ భూటాన్లో పర్యటించనున్నారు. రెండు దేశాలు కలిసి నిర్మిస్తున్న 1020 మెగావాట్ల భారీ జల విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భూటాన్ రాజు జిగ్మే భేసర్ నంగేల్ వాంగ్చుక్తో సమావేశమవుతారు. మాజీ రాజు జిగ్మే సింగే వాంగ్కుక్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు.